ఈరోజు కలవడానికి ముఖ్యమైనటువంటి కారణం 100 రోజులు 100 గ్రామాలనే ప్రోగ్రాం పెట్టుకొని 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం తాలూకా విజయాలని గ్రామాల వరకు తీసుకొని వెళ్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా నేనున్నాననే ధైర్యం కల్పిస్తున్నటువంటి నిత్య శ్రామికుడు, ఆ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి నాయకుడు సోదరులు స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అలాగే నూతనంగా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహిస్తూ రాజ్యసభలో ఈరోజు సీటు సంపాదించుకొని మన తెలుగు ప్రజల తాలూకా వాణిని ఢిల్లీలో వినిపించడానికి సిద్ధమవుతున్నటువంటి భాష్యం రామకృష్ణ గారికి, అలాగే మన బెందుల తిరుమల నాయుడు గారు, అలాగే బ్రహ్మానందరెడ్డి గారు, చెదలవాడ అరవింద్ బాబు గారు, సోదరిమణి తేజస్వి గారు, డేగల ప్రభాకర్ రావు గారు, అలాగే జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన జానీ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మరి వీళ్ళందరూ ఎలా ఉన్నా సరే ఈ ప్రోగ్రాంకి అసలు సిసలైనటువంటి అందం, అసలు సిసలైనటువంటి ఉత్సాహం, ఉల్లాసం తీసుకొని వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మా సోదరిమణులకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికీ కూడా వేదిక తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పల్నాడు పౌరుషం అంటే ఎప్పుడూ వింటూనే వచ్చాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా నా కల్లారా పల్నాడు పౌరుషాన్ని చూస్తున్నాను. ఈ పౌరుషం చూస్తుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాగుందో కానీ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నాకు మాత్రం పూనకం వస్తుంది మీ అందరి ఉత్సాహం చూస్తుంటే. అందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక విజయోత్సవ సభ. ఎలక్షన్లో గెలిచిన వెంటనే మనం కార్యక్రమం చేస్తే ఇంత పెద్ద స్థాయిలో 10,000-15,000 మంది జనాభాతో మనం చేయొచ్చు. ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి సభ చేస్తే ఇదే స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా పిలిచి చేయొచ్చు. కానీ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత చేస్తున్నటువంటి సభ విజయోత్సవ సభ కంటే, ఎన్నికల సభ కంటే ఇంకా హోరెత్తుతున్నటువంటి విజయోత్సవ సభలాగా ఇది జరుగుతున్నానంటే దానికి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం, విశ్వాసంతో ఆశీర్వదిస్తున్నారు అన్న దానికి ఈరోజు కదలి వచ్చినటువంటి జనమే ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం అని తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు ఈ కూటమి తాలూకా పరిపాలనలో ప్రజలకి అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిల్చోబెట్టడానికి పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు, నిత్య శ్రామికుడైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అమరావతి రూపకర్త మన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పెదకురుపాడు నియోజకవర్గం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ రోజు రికార్డు స్థాయిలో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే కేవలం రాజకీయంగా కాదు, మాకేదో ఇష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ ఉంది, ఈ పార్టీలు గెలవాలన్నటువంటి విషయం కాదు. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు బ్రిటిష్ సమయంలో ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కానీ బ్రిటిష్ పరిపాలనలో ఈ భారతదేశానికి ఏ రకంగా స్వాతంత్రం లేనటువంటి రోజులు చూసామో మళ్ళీ అదే రకమైనటువంటి అంధకార ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి ఏ ఒక్కరి జీవితాల్లో సుఖం లేని, సంతోషం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ మాకు స్వాతంత్రం రావాలి, ఆ స్వాతంత్రం రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ఎంచి ఓట్లు వేసి బూతుల మీద ఓట్లు గుద్ది ఈ రికార్డు స్థాయిలో 94% రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సీట్లతో మనం సాధించామనంటే దానికి కారణం ప్రజల తాలూకా అభిమానం అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ అభిమానాన్ని సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో రాష్ట్రంలో తయారు చేశాం, జిల్లాల్లో అభివృద్ధి చేశాం. అదే రకంగా పెదకురుపాడు ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ పెదకురుపాడు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు ఏ మండలం నుంచి తీసుకున్నా సరే ఈరోజు అక్షరాల మీ అందరికీ కూడా తెలిసే విధంగా ప్రవీణ్ గారు పుస్తకం అచ్చు వేసి కూడా మాట్లాడి చెప్తున్నారు. అంటే కేవలం 2 సంవత్సరాలు ఈ సభ జరుపుకుంటున్నామనంటే 10 మంది ఇక్కడ స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఎవరు చర్చకు వస్తారన్నా సిద్ధమే, ఏ మండలం, ఏ ఊరు, ఏ వీధి, ఏ రచ్చబండలో పెట్టినా సిద్ధమే. ఈ కూటమి ప్రభుత్వం ఏ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏ రోడ్లు వేశాం, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం, ఎంతమంది రైతుల్ని ఆదుకున్నాం, సాగునీరు ఎక్కడిచ్చాం, త్రాగునీరు ఎక్కడిచ్చాం, దర్జాగా పుస్తకం వేసి చర్చకు రమ్మని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే
ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడెళ్తున్నారు. ఏమొచ్చయ్యా గొడ్డల పార్టీ వాళ్ళకి? చెయ్యి చూపిస్తే గంజాయి పెట్టడం తప్ప ఇంకేదైనా విషయం వాళ్ళకి వచ్చా? ఎవరైనా కనబడితే మెడలో దండేయాల్సినటువంటి మెడ కనబడితే గొడ్డలతో ఎక్కడ నరికేద్దామని చూసేటువంటి ప్రజలు నాయకులు తప్ప ప్రజలకి బాగు చేసే విషయంలో ఒక్క కార్యక్రమం చేశారా? పల్నాడు లాంటి ప్రాంతం ఏనాడో ఫ్యాక్షన్ పక్కన పెట్టి అభివృద్ధి వైపు చూస్తూ ఉంటే ఈరోజు చల్లా చెదురు చేశారు ఈ పల్నాడు ప్రాంతంలో. ఆ రోజుల్లో పేపర్ చూస్తే పల్నాడు నియోజకవర్గం నుంచి, ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ జిల్లా నుంచి ప్రతిరోజు కూడా హెడ్లైన్స్, ఫలానా గ్రామంలో ఈ రకంగా ఇబ్బంది జరిగింది, ఫలానా గ్రామంలో హత్యలు, ఫలానా గ్రామంలో అత్యాచారాలు, ఫలానా గ్రామంలో ఇవి అవి జరిగాయని పల్నాడు తాలూకా గౌరవాన్ని మంట కలిపినటువంటిది ఆ రోజు గొడ్డల పార్టీ. మళ్ళీ ఈరోజు ఒక మంచి టీంతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఒక సరైనటువంటి పరిపాలన తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టే పరిపాలన తీసుకొని వచ్చాం. గర్వంగా చెప్తున్నాం, 2 సంవత్సరాల్లో ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలో, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినా సరే సంపదని సృష్టించాలనంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప నాయకుడు ఏ ఒక్కరు కూడా లేరు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రూపాయి రూపాయి కాపాడుకుంటూ సంపాదిస్తూ పేద ప్రజల జేబుల్లో పంపించేటటువంటి కార్యక్రమం ఈ 2 సంవత్సరాల్లో చేశాం. పెన్షన్లు ఇస్తామన్నాం, 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు ఎన్నికలకి వెళ్ళినప్పుడు మేము చెప్పి 15,000 అందరికీ కూడా ఇస్తామనంటే చాలా మంది ఓట్ల కోసం వచ్చారయ్యా, ఈరోజు ఓట్లు అడుగుతారు, రేపు కనబడరు, ఈరోజు ఊరికే ఓట్ల కోసం చెప్తున్నారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబడేటటువంటి వ్యక్తి. ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పునిచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. రైతుల్ని ఆదుకున్నాం, విత్తనాల దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి, పంట కొనుగోలు వరకు. మరి ఈ ప్రాంతంలో ఎలా ఉందో తెలియదు, శ్రీకాకుళం జిల్లాలో పంట కొనుగోలు చేయాలనంటే సంవత్సరంన్నర కూడా రైతులందరూ కూడా పడిగాపులు కాసేవారు. ఇంటి ముందు మిల్లుంటే ఇంటి ముందు మిల్లు వదిలేసి 150 కిలోమీటర్ల దూరం మిల్లుకు పంపించేవారు. ట్రాక్టర్ ఛార్జీలు లేవు, ఎవడు ఆదుకుంటాడో తెలియదు, ఎవడు కొంటాడో తెలియదు, ఎవరిచ్చి భరోసా ఇస్తారో తెలియదు, వానొస్తే ఆ పంట ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో రైతులు పంట ఉంటే కొనుగోలు చేసి ఒక్క రోజులోనే 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇలాగే స్త్రీ శక్తి పథకం కింద ఆడపడుచులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి తోబుట్టుగా ఎవరు కూడా లేరన్నటువంటి ఇది ఉండేది ఆయనకి బాధ. కానీ పరిపాలన ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత, ప్రజాసేవలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా నా కుటుంబ సభ్యులే, వాళ్ళందరూ కూడా నా అక్క చెల్లెళ్ళే, వాళ్ళందరూ కూడా నా కూతుర్లతో సమానమే అని చంద్రబాబు నాయుడు గారు, మీరు మహిళలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ విషయం, ఏ పేపర్ మీద సంతకం పెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా మొట్టమొదట ఆలోచించేది మన స్త్రీ శక్తి గురించే, మన మహిళల గురించే అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆ విషయంలోనే ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టారు. డ్వాక్రా సంఘాలు ఎలా నిలబెట్టాయో మీ అందరికీ కూడా మీరందరికీ తెలుసు. ఆర్థికంగా బలం చేకూర్చాయి. అలా దీపం పథకం పెట్టి మీ ఆరోగ్యాలు వంటింటిల్లో చెడిపోతున్నాయని గ్యాస్ కనెక్షన్లు మీ అందరికీ కూడా ఇచ్చాడు. ఈరోజు ఆ కార్యక్రమాలు మరింత ముందుకు నడిపారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి కార్యక్రమం, ఉచిత సిలిండర్లు 3 సంవత్సరానికి, ఇలా అంచెలంచెలుగా మహిళలు బాగుండాలని, మహిళలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఉద్దేశిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంతటితో ఆగిపోవట్లేదు. ఈ 2 సంవత్సరాల కార్యక్రమం చప్పట్లు కొట్టుకోవడానికి మేము పెట్టలేదు. భాష్యం ప్రవీణ్ గారు ధైర్యంగా ఈ కార్యక్రమం పెట్టి 2 సంవత్సరాల్లోనే నేను ఇది చేశానంటే మిగిలిన 3 సంవత్సరాలు నేను ఇంకా చేస్తాను ఛాలెంజ్ చేసి ఈరోజు ప్రతిపక్షాల వారికి కూడా చూపించడానికి మా బాధ్యత ఏంటో, మా రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు ఓట్లేసి ఈరోజు గెలిపిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజా నాయకుడు ఏ రకంగా పనిచేయాలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనే ఆలోచనతోనే ప్రవీణ్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ప్రవీణ్ గారు నాకు ముందు నుంచి కూడా తెలుసు. ఎలక్షన్లు రాకముందు సామాన్యమైనటువంటి వ్యక్తిగా, అంటే వ్యక్తిగతంగా ఆయన పెద్దోడు అయి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుండేవాడు, ఏమని బటన్లన్నీ నొక్కుతాను, బటన్లు నొక్కితే ఏదో అయిపోతుందని. కానీ ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈరోజు అయినా తెలుసుకోవాలి, అన్ని తప్పుడు బటన్లు నొక్కాడు, ఎన్నో తప్పుడు బటన్లు నొక్కాడు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రోజు అన్నిటికన్నా తప్పుడు బటన్ ఒకటి పెద్దది నొక్కాడు. తెలుగు జాతి క్షమించరా అనేటువంటి ఒక తప్పుడు బటన్ నొక్కాడు.
మన అందరూ ఆరాధించేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి ఏ రోజైతే ఆ తప్పుడు బటన్ నొక్కాడో ఆ రోజే ఆ గొడ్డలి పార్టీ భూస్థాపితం అయ్యే విధంగా శపథం పూనుకొని ఈ రాష్ట్రమే కాదు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఆ రోజు కథలు వచ్చారు. ఎక్కడో అమెరికా ఖండాంతరాలు దాటి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా గుండెల మీద తీసుకొని మా చంద్రన్నని అరెస్ట్ చేస్తావా, మీ పనితో ఏం పడతామని చెప్పి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కదలి వచ్చి ఒక ఐకమత్యంతో మన చంద్రబాబు నాయుడు గారిని మనం కాపాడుకున్నాం. అందులోనే నేను చూశాను భాష్యం ప్రవీణ్ గారు కూడా అదే తరహాలో ఆ రోజు అరెస్ట్ చేస్తే నేను కానీ మన యువ నాయకులు రేపు రాబోయే తరానికి దిక్సూచి మన నారా లోకేష్ అన్న గారు కూడా ఆ రోజు ఢిల్లీలో ఉంటూ ఏ రకంగా కార్యక్రమాలు ముందుకు నడిపించాలని ఆలోచిస్తున్నప్పుడు సపోర్ట్ చేయడానికి ప్రవీణ్ గారు కూడా తోడుగా నిలబడి ఏదో ఒక రకంగా పార్టీకి సేవ చేద్దాం, చంద్రన్న గురించి మనం కూడా పాటుపడదాం అని ఆ రోజు నుంచి ఒక నమ్మకంగా నిలబడి వచ్చాడు. అయితే ఆ రోజు మేము కూడా చూసి అనుకున్నాం, సాధారణంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళు కద్దరేసుకోవాలి, లేకపోతే కుర్తాలు వేసుకోవాలి, కోట్లు వేసుకోవాలి. మనోడేమో సామాన్యంగా ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకో నానుడు కూడా ఉంది, గుంటూరు కానీ పల్నాడులో రాజకీయాలు చేయాలనంటే రాజకీయాల్లో పిహెచ్డీలు చేయాలని. శ్రీకాకుళంలో చేయొచ్చు, అనంతపూర్లో చేయొచ్చు, నెల్లూరులో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ రాజకీయం పుట్టింది ఎక్కడనంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అని అందరూ కూడా చెప్తారు. గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలనంటే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే కాదు, ఒక కార్యకర్తకి పిలిచి ఇక్కడ చేసినా సరే అద్భుతమైన రాజకీయ చైతన్యం ఈ గడ్డ మీద ఉంది. అటువంటి పల్నాడులో పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడు కదా, మన ప్రవీణ్ ఎలా నలుగుతాడో, ఎలా మెసులుతాడో, ఎలా బదులిస్తాడో అని అనుకున్నాం. కానీ ఈరోజు నాకు నిజంగా ప్రవీణ్ గారిని చూస్తే గర్వపడుతున్నాను. మన తెలుగుదేశం పార్టీని ఆనిముత్యాన్ని ఎంచుకొని ఈ యొక్క ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా చేశామని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను. ఎన్నికలు అయిన తర్వాత గెలిచాడు, ఆనందపడ్డాను, విష్ కూడా చేశాను. విష్ చేసిన తర్వాత ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో చూశాను. అమరావతిలో జరిగే కార్యక్రమాలు, అప్పుడప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకి వస్తే ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఆనందంగా వస్తూ ఉంటాడు. పల్నాడులో రాజకీయం, పెద్దకూరుపాడులో శాసనసభ్యుడు ఎంత ఆనందంగా ఉన్నాడు, అసలు అక్కడ ఏం చేస్తున్నాడా అని ఎప్పుడు కూడా అడిగితే అంత బ్రహ్మాండంగా జరుగుతుందని అనేవాడు. బ్రహ్మాండంగా జరుగుతుందని అనడం, మాటలు వినడం కానీ కల్లారు ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఇచ్చేసిన తర్వాత మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి నేను కారులో వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మురిసిపోతూ ఆనందంగా చేతులు ఊపుకుంటూ అభివర్ణిస్తున్నారనంటే ఆయన చెప్పినటువంటి మాటలు, మీలో కనబడే చిరునవ్వు అక్షరాల సత్యం. 2 సంవత్సరాల భాష్యం ప్రవీణ్ తాలూకా నాయకత్వం ఈ సువర్ణ అవకాశం ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క నియోజకవర్గానికి అన్నది ఈరోజు ఆనందంగా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. ఈ ప్రేమాభిమానం ఇంతటితో కాదు, కొనసాగించండి. మాకు కావాల్సినటువంటిది పదవుల్లో ఏదో కుర్చీల్లోనో, లేకపోతే డబ్బులు కాసపడో, లేకపోతే దండలు కాసపడో, చప్పట్లు కాసపడో కాదు. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఏ నాయకుడు మీరు చూసినా కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవ మీద అంకిత భావంతో మేమందరం కూడా వచ్చిన వాళ్ళం. నా చరిత్ర కూడా మీ అందరికీ కూడా తెలుసు. మా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక యువకుడికి అవకాశం ఇద్దాంలే, చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలి, బడుగు బలహీన వర్గాలకి కూడా రాజకీయంగా ముందుకు నడిపించాలని ఎర్రన్నాయుడు ఆ రోజు తీగలాగా కనబడితే, 6 అడుగులు బుల్లెట్ లాగా కనబడితే ఎన్టీ రామారావు గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. 83లో మొదలైనటువంటి ఆ రాజకీయ ప్రస్థానం ఆఖరి వరకు కూడా ఎక్కడ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారని తెలియజేస్తున్నాను. లేకపోతే నేనేంటి, 3 సార్లు ఎంపీ అవ్వడం ఏంటి, చిన్న వయసులో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరేంద్ర మోదీ గారు పక్కన కూర్చున్నారంటే ఒక పక్కన ఎర్రన్నాయుడు గారి ఆశీస్సులు, మీరందరూ కూడా నా మీద చూపించే ప్రేమాభిమానం తప్ప మరొకటి లేదని తెలియజేస్తున్నాను. ఇదే ఆశయంతో పనిచేస్తున్నాం. చంద్రన్న గారి ఆశయంతో, లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వంలో మరింత దూసుకుపోతూ ఒక పక్కన మన అందరికీ కూడా సహకారం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి త్రిజోడీ తాలూకా సహకారంతో అద్భుతంగా రాష్ట్రం గాడిలో పడుతుంది. మనం ఎప్పుడూ కూడా తెలుగు జాతి ఒక తప్పు చేస్తున్నాం, అది ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తాం,
ఉద్దేశం కూడా మంచిదే. రాష్ట్రాన్ని బాగు చేయాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఒక గాడిలో వెళ్ళాలి ప్రభుత్వాన్ని అన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే పాపం కష్టమంతా ఆయన పడుతున్నాడు. వయసుకు మించినటువంటి కష్టమైనా ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడకుండా కష్టం నేను పడతాను, ప్రజలు మాత్రం సుఖంగా ఉండాలని అనునిత్యం కూడా ఎందుకు ఆ వయసులో ఆయన అంత కష్టపడాలి? 75 సంవత్సరాలు మనకు అమరావతిలో ఎవరైనా ఉంటే విలేజ్లో మనమేమో వెంటనే పెన్షన్ పత్రాలు పెట్టి మాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా, తాత ముసలయ్యాడు ఇంటి దగ్గర ఉంటాడని మనం చెప్తామా లేదా? కానీ ముసలితనం ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనిపిస్తుందా? ఈరోజు తెల్లవారి మీరు చూసారో లేదో, మన విజయవాడలో యోగా డే జరిగితే బాబా రామ్దేవ్ గారు పక్కన కూర్చొని ఉత్సాహంగా యోగా చేసినటువంటి నవ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను. ఎక్కడ నుంచి ఆ ఎనర్జీ వస్తుందో, ఎక్కడ నుంచి ఆ ఉత్సాహం వస్తుందో, కష్టపడడానికి నిత్యం ఆ ప్రేరణ ఎక్కడ నుంచి వస్తుందో మాకు పక్కనుండే వాళ్ళకి మాకే అర్థం కాదు. కానీ ఆయన తాలూకు ఆలోచన ఒక్కటే, ప్రజలకి మంచి చేయాలని, మీరందరూ కూడా బాగుండాలని. ఇక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా తెలుగు జాతి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి జాతిగా వర్ధిల్లాలని, దానికి నాకు ఈరోజు ఈ అవకాశం ఉందనంటే ఆ అవకాశం ద్వారా ఏదైనా 10 మంచి పనులు చేద్దామని నిత్యం స్ఫూర్తి ప్రదాత మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన అన్నీ చేసి మళ్ళీ పెట్టిన తర్వాత ఆయన కష్టం మర్చిపోతున్నాం, రాష్ట్రం ఉండే విజన్ మర్చిపోతున్నాం, మళ్ళీ తప్పటడుగులు కొన్నిసార్లు వేస్తున్నాం. ఈసారి దయచేసి అలాంటి పొరపాటు ఎవరు కూడా చేయొద్దు. 2004లో పోతే ఏ రకంగా రాష్ట్రం అంతా ఇబ్బంది పడిందో మనం అందరం చూసాం. 2018లో మళ్ళీ ఓడిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఏ రకంగా ఒక నరక యాతన మనం అందరం అనుభవించామో చూసాం. మళ్ళీ అలాంటి పరిపాలన ఎక్కడ కూడా మనం తోవలేకుండా మరొక 30 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి వర్ధిల్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి సహకారంతో అన్న ఇప్పుడే పెమ్మసాని గారు కూడా చెప్పారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ విషయంలోనైనా సరే అందరం కూడా కలిసికట్టుగా ఎంపీలందరం ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే మేమందరం కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి నిధులు రావాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని అక్కడ ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే మన ఎంపీ గారు ఉన్నారు లావు కృష్ణదేవరాయలు గారు, ఆయన మీద కూడా ఇక్కడ లోకల్గా కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన కృష్ణే కాదు, కృష్ణదేవరాయలు గుర్తుపెట్టుకోండి. ఏ రకంగా కృష్ణదేవరాయల గురించి మనం పుస్తకాల్లో ఈ రోజు వరకు ఆయన వ్యక్తిత్వం గురించి చదువుతున్నామో నేను ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నాను. ఆయన తన అదే రకమైనటువంటి వ్యక్తిత్వం. ఆయనకి రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, సమస్యలు ముఖ్యం, సమస్యల మీద మాట్లాడడం, సమస్యల్ని పరిష్కరించడం ముఖ్యం. అందుకనే ఇక్కడ మిర్చి సమస్య ఉన్నా, పత్తి సమస్య ఉన్నా, ఇరిగేషన్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఎక్కడ ఉన్నా సరే ధైర్యంగా మీ అందరి గురించి కూడా పార్లమెంటులో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తుల్ని మీరు అందరూ కూడా బలపరుస్తూ ముందుకు నడిపించాలి. ఎప్పుడు కూడా ఆలోచించండి, ఒక నాయకుడు సరైనటువంటి ఆలోచన కలిగిన నాయకుడు పై స్థాయిలో ఉంటే దాని ప్రభావం గ్రామ స్థాయిలో ఇంటింటి మీద వ్యక్తి మీద కనబడుతుంది. గతంలో గొడ్డలి పార్టీ చేసినటువంటి తప్పులకి మనమందరం కూడా దూరంగా ఉంటూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నాం. ఆ విష సంస్కృతిని మనం ఎప్పుడు కూడా దూరంగా పెట్టి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా జోడెద్దుల బండి ఏదైతే ప్రభుత్వంలో నడుస్తుందో దానికి నిత్యం ఇంధనం పోయాల్సింది మీరందరూ కూడా కంటిన్యూస్గా మీ సపోర్ట్ చేయాలని మళ్ళీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. భాష్యం ప్రవీణ్ లాంటి ఆనిముత్యాన్ని మీరెవ్వరూ కూడా వదులుకోవద్దు. ముత్యం ఎలాంటిదనంటే ఎంత తోమితే అంత మెరుస్తుంది. ఈరోజు కష్టపడ్డాడు సరే, పొగుడుతున్నాం సరే, కానీ నాకు కావాల్సింది మీరు ఇంకా తోమండి. ఈరోజు 100 ఊర్లు అంటున్నాడు, ఇంకో 500 ఊర్లు తిప్పండి. ఈయన కూడా ఆల్రెడీ ఈయన ఫోకస్ ఎలా అయిపోయిందనంటే ఎదురుగా చూడగలడు, ఇంక పక్కనంటే ఇంకెలాగే చూడాలి ఆయనకి. ఈ 2 సంవత్సరాల పాప హెల్త్ కూడా బాగా ఇబ్బంది పడినా సరే ముఖం మీద చిరునవ్వుతో మీ అందరికీ మంచి చేయాలని చేస్తున్నాడు. 5 మండలాల నియోజకవర్గం, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళాలనంటే ఒక ఎంపీ నియోజకవర్గంలాగే తిరగాలి. చాలా గ్రామాలు ఉన్నటువంటి పెదకూరుపాడు. అయినా సంతోషంగా మీరందరూ కూడా చూపించే అభిమానాన్ని వెలకెట్టలేనటువంటి ఆస్తిగా భావించి మీ అందరికీ సేవ చేయాలని ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేశాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మీరు కూడా వస్తే ఆ 100వ రోజు కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేస్తామని. ఈరోజు ఏదో ఆహ్వానించినట్టు కాదు, కానీ నాకు నిజంగా మన కార్యక్రమం, కూటమి ప్రభుత్వ కార్యక్రమం ఈ రకంగా జరుగుతున్నందుకు, మన పార్టీ కార్యక్రమం ఈ రకంగా జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి ఈరోజు పెదకూరుపాడులో జరిగినటువంటి కార్యక్రమం అని మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఊరూరు వెళ్ళండి, నియోజకవర్గం వెళ్ళండి, అన్నీ మాట్లాడండి అని.
కానీ 2 సంవత్సరాలు మనం చేసిన కార్యక్రమాలు మాట్లాడాలంటే ఒక 3-4 రోజులు కావాలి కంటిన్యూస్గా మాట్లాడాలని. అయితే మేమందరం కూడా మాట్లాడతాం, ఒక రాజకీయ ఉపన్యాసం ఇస్తాం. ఇందాక మణిగారు ఆయన చెప్పినట్టు ఇస్తే పోనీ 3 రోజులైనా మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఒక హరికథ విన్నట్టయినా వింటారేమో, కానీ మా మాటలు ఎంతవరకు పరిమితం చేయాలో అంతవరకు మేము పరిమితం చేసి సమయాన్ని మనం అందరం కూడా గౌరవించుకోవాలి. కానీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చిన తర్వాత. నా తాలూకా మాటగా చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా తరచూ మీ ప్రాంతానికి వచ్చి నా వంతుగా ఎంత సేవ చేయగలిగితే ఏ రోజు, ఎందుకనంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నా నియోజకవర్గం నాకు ఓట్లేసిన ప్రజలు శ్రీకాకుళంలో ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్రం మీద కూడా ఒక బాధ్యత ఉంది, కేంద్రం కూడా ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద కూడా దృష్టి పెట్టి పెమ్మసాని అన్నతో, కృష్ణ గారితో, అందరితో సహా మన ప్రవీణ్ గారితో, అలాగే మన రామకృష్ణ గారు కూడా ఉన్నారు, అందరితో సహా మంచి టీంగా మేము అందరం కూడా పనిచేస్తాం. మీరు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా ఒక టీం లాగా మీరు అందరూ కూడా పనిచేసి రాబోతున్న ఏ ఎన్నికలైనా ఒకటే సిద్ధాంతం, గెలవాలి గెలవాలి గెలవాలి. అదే ఊపుతో అందరం కూడా పనిచేసి రేపు ఏ ఎన్నికలు వచ్చినా సరే కూటమి తాలూకా బలాన్ని మళ్ళీ మనం నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమరలింగేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి మహా కార్యక్రమానికి ఈ రకంగా ఇంత చక్కగా జరిగినటువంటి సన్నివేశం చూస్తుంటే మరొక్కసారి ప్రజలందరికీ కూడా నా తాలూకా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఆపని దమ్మున్న గుండెలకు, కూటమి సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలకు, పౌరుషాల అడ్డ, పరాక్రమాల పొరిటి గడ్డ, యుద్ధ వీరుల యజ్ఞ వేదికకు గుర్తులైన నా పల్నాటి ప్రాంత ప్రజలకు, సిక్కోలు స్వరం, యువశక్తికి ప్రతిరూపమైనటువంటి కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పలనాటి గళాన్ని ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి, విద్యావేత్త సౌమ్యులు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారికి, మాచర్ల మాస్ లీడర్ బ్రహ్మారెడ్డి గారికి, నరసరావుపేట సాఫ్ట్ లీడర్ అరవింద్ బాబు గారికి, వేదికను అలంకరించిన అనేక పెద్దలకు, అందరికీ కూడా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమానికి రావటానికి ఇందాక కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మొదటి కారణం భాష్యం ప్రవీణ్ గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రాంతంలో దాదాపు 104 గ్రామాలు ఉన్నట్టున్నాయి. అందులో దాదాపు 100 గ్రామాలకు పైగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి, అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కు తీసుకువెళ్ళి దాదాపు 70% సమస్యలని పరిష్కరించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. రాజకీయాల్లోకి మాలాగనే మొన్నే వచ్చినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా వారికి ధన్యవాదాలు. అయితే దీంతో పాటు మరొక ముఖ్య కార్యక్రమం, మనం 2 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి పరిపాలన. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల రౌడీజాన్ని వారు రాజకీయం అని చెప్పారు. మన 2 సంవత్సరాల రాజకీయాన్ని రాష్ట్ర పురోగతికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి మొట్టమొదటి ఉదాహరణే ఈ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నటువంటి అమరావతి. ఆ రోజు అమరావతిని ఆపాలని చూశారు, అమరావతి ముందుకు వెళ్ళదన్నారు, మర్చిపోండి అని చెప్పారు. అయినప్పటికీ కూడా 29,000 మంది రైతుల 34,000 ఎకరాల త్యాగాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళి పార్లమెంట్లో బిల్లు సాధ్యం కాదని చెప్పారు. ఒక్కొక్క రోజు సాక్షి పేపర్లో సెంటర్ షాక్ అని రాశారు. ఎన్ని షాకులు! మాకు కాదు, షాకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఆ రోజు అన్ని పార్టీల మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ
దౌర్భాగ్యం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల మద్దతుతో, అన్ని రాష్ట్రాల మద్దతుతో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఒక క్యాపిటల్కి ఎవ్వరూ మళ్ళీ చరిత్రలో కదిలించకుండా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అనేక సంస్థలు తీసుకొచ్చాం. ఎక్కడా దేశంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా సెంట్రల్ సెక్రటేరియట్ని 2,500 కోట్ల రూపాయలతో అన్ని సంస్థలు ఒకే ప్లేస్లో ఉండే విధంగా అమరావతిలో నిర్మించబోతానికి 2,500 కోట్ల రూపాయలు మోదీ గారు శాంక్షన్ చేశారు. ఇంకొక 5-6 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి రింగ్ రోడ్డు రాబోతా ఉంది, దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా అంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆగిపోయినటువంటి అనేక పనులన్నిటినీ కూడా 2 సంవత్సరాల్లో మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్టు పెట్టాలన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు అంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి మన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు రైతాంగం ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాగుకు నీరివ్వమంటే నీరివ్వలేదు, కానీ చక్కగా 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే కల్తీ లిక్కర్ ప్రతి గ్రామానికి పంపించారు. మీరు ఆ 5 సంవత్సరాలు చూస్తే 1,00,000 కోట్ల రూపాయల కల్తీ లిక్కర్ అమ్మితే అందులో 99,000 కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్ తీసుకున్నారు. ఆ రోజున కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నారు. ఈరోజు చూస్తే మీరు 50% అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కల్తీ మద్యాన్ని అన్నిటినీ కూడా ఒక యాప్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేశారు. ఇసుక విధానం తీసుకోండి. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకంతా కూడా పక్క రాష్ట్రాలు హైదరాబాద్, కర్ణాటక, చెన్నైకి తరలిచ్చారు. ఒక్కొక్క ట్రాక్టర్ దాదాపు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు అమ్మారు. ఈరోజు ఉచితంగా ఇసుక ఇచ్చి ఆ రోజు మీరు పొట్టగొట్టినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఈరోజు ఉపాధి కలిగే విధంగా 45,000 కోట్ల రూపాయల వర్కులు అమరావతిలో దేదీప్యమానంగా పొద్దున సాయంత్రం జరిగే విధంగా, అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా వర్కులు జరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇందాక వారు చెప్పినట్టు సంక్షేమం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి రైతుల గురించి ఇందాక చెప్పారు. రైతులకి గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువలో కూడా పూడిక తీసినటువంటి పరిస్థితి లేదు. లిఫ్టులు, గేట్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా కాలువలన్నీ బాగు చేసేటువంటి పరిస్థితి. ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నిటినీ కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదనే కాదు, ధాన్యం కొనుగోలు విషయం కానీ మొత్తం 548 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే పెన్షన్ల సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 400 కోట్లు, తల్లికి వందనం 54, అన్నదాత సుఖీభవ 79, ఆటో డ్రైవర్ సేవలో 2 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,000 మంది కార్యకర్తలకు పైన ప్రజలకి 7 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 540 కోట్ల రూపాయల ఒక నియోజకవర్గంలో సంక్షేమం, 280 కోట్ల రూపాయలతో అభివృద్ధి, ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మంచి మంచి నాయకులను ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. మీరు చూస్తే ఒక పక్క రామ్మోహన్ నాయుడు గారు ఆగిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు పరుగులు పట్టిస్తూ త్వరలో వాటిని ఓపెన్ చేయించబోతా ఉన్నారు. అదేవిధంగా మీకున్నటువంటి ఎంపీ ఎప్పటినో ఉన్నటువంటి కళ వరకెపొడి ఆ ప్రాజెక్టుకి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి మీకు టొబాకో కానీ లేకపోతే ఏ రకమైనటువంటి మిర్చి సమస్య కానీ రైతాంగ సమస్యలు ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈరోజు ఇందాక చెప్తా ఉన్నారు విబిజీ రామ్జీ. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర జనాభా 5 కోట్ల చిల్లర ఉంది. తమిళనాడు 10 కోట్ల జనాభా ఉంటే అక్కడ విబిజీ రామ్జీకి 7,500 కోట్లు వస్తే మనం
7,700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తెచ్చుకున్నాం. మూడవ అతి పెద్ద శాంక్షన్ మన రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 వేల కోట్ల రూపాయలను కలుపుకుంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి లైబ్రరీ, ప్రతి బస్ షెల్టర్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక టౌన్ హాల్, ఏది కావాలన్నా చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది. అదేవిధంగా అనేక రకాల రోడ్లు, గుంతలు పడిన రోడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్ళీ 2,500 కోట్ల రూపాయల శాంక్షన్తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోడ్లంటే ఆయన ఉద్దేశంలో రోడ్లకు ఓట్లు ఉండవు, నీళ్ళు ఇస్తే నీళ్లకు ఓట్లు ఉండవు, కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, బటన్ నొక్కితే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఉంటుందని వాటికి మాత్రమే చూపించారు తప్పించి మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, నీళ్లు, కాలువల మెయింటెనెన్స్ వీటన్నిటినీ కూడా గాలికి వదిలేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో అన్నీ మళ్ళీ మనం వచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నిటినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ ప్రాంతాల్లో మంచి కూటమి ప్రభుత్వ నాయకులందరినీ ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి భాష్యం ప్రవీణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పల్నాటి ప్రాంతం నేను ఇక్కడ పెరిగినటువంటి ప్రాంతం, అమరావతిలో ఈ ప్రాంతంలో 1 సంవత్సరం ఇక్కడ కూడా చదువుకున్న ప్రాంతం, అత్యంత అభిమానం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఈ రూపంలో కలవటం అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రామ్మోహన్ నాయుడు గారికి, మరో మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పెద్దలు, ఎమ్మెల్సీలు అందరికీ, కార్యకర్తలకి నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన తమ్ముడు భాష్యం ప్రవీణ్కి ఈ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అన్ని వ్యాపారం అంతా వదిలేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మన నియోజకవర్గం రావటం, మీ అందరికీ ఇంటింటికి తిరిగి ప్రతి గ్రామం తిరిగి ఈరోజు మీ సమస్యలన్నీ మరి పరిష్కరించిన సందర్భంగా మరి ప్రవీణ్ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా పెద్దలందరూ కోరుకున్నట్టుగా రాబోయే 30 సంవత్సరాలు పెదకూరుపాడుకి ప్రవీణ ఎమ్మెల్యేగా ఉండాలని, ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కార్యకర్త, జై తెలుగుదేశం. 100 గ్రామాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కె రామ్మోహన్ నాయుడు గారికి, మరో ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, బిటి నాయుడు గారికి, అరవింద్ బాబు గారికి, జోలకంటి గారికి, నల్లపాటి రాము గారికి, సాంబశివరెడ్డి గారికి, జాయిన్ సాదే గారికి, కుర్రాపరావు గారికి, తేజస్విని గారికి, నూర్జహాన్ గారికి, శశికుమార్ గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ, వేదిక ముందున్న పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం బాగా జరిగిందా, అద్భుతంగా జరిగిందా అనే దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆశీర్వదించడానికి రావటమే. నేను గట్టిగా నమ్మేది కేవలం మనం ఆఫీస్లో కూర్చుంటేనే అంతా అయిపోతుందని కాదు, కానీ ప్రజల్లో ఉంటే తప్పకుండా వారు వచ్చి ఆశీర్వదిస్తారని. చాలా చోట్ల జరిగింది మీటింగు ఈ 10-15 రోజుల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద. కానీ ఇంతమంది ఇక్కడ ఇంతమంది ఆశీర్వదించడానికి ప్రవీణ్ గారిని వచ్చారు అంటే 100 రోజుల పాటు అన్ని గ్రామాలు తిరిగి మీతోనే గడిపి వెళ్తే ఆ గ్రామానికి పొద్దున్న సాయంత్రం దాకా మీతోనే ఉండి ఉన్న సమస్యలన్నీ రాసుకొని వాటిని పరిష్కరించేదానికి ప్రయత్నం చేయటం అనేది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మా దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుల దాకా ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. మనమేదో కేవలం మనం సంక్షేమం చేశాము, పెన్షన్ ఇచ్చాము, లేకపోతే
అన్నదాత సుఖీభావ ఇచ్చాం, ఇవ్వాలి తప్పదు. అవన్నీ కూడా మనము ఎలక్షన్ సమయంలో ఇచ్చాం హామీలు, అవన్నీ కూడా మనం నెరవేరుస్తూనే వచ్చాం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా. కేవలం రాజకీయం అంటే కేవలం ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు. మేము ఇది ఇచ్చాం కాబట్టి మీరు ఇది ఇవ్వందని కాదు. రాజకీయం అంటే ఇది ఈరోజు ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఎమోషన్ అనేది ముఖ్యం. ఆ ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ప్రవీణ్ గారు గడిచిన 5-6 నెలల నుంచి ప్రతి గ్రామాన్ని తిరగటం అనేది మన అందరం కూడా అభినందించాల్సిన విషయం. కేవలం ప్రజలే కాదు, ఈరోజు మామూలుగా అయితే రామ్మోహన్ నాయుడు గారికి టైం దొరికితే ఢిల్లీలో పనులన్నీ అయిపోయిన తర్వాత టైం దొరికితే మ్యాక్సిమం ఉండేది ఆయన కాన్స్టిట్యున్సీలో. ఆ ఒక్కరోజు కాన్స్టిట్యున్సీలో ఉండి, ఆ 2 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండి అక్కడ ప్రజలతో మమేకమవడానికి ప్రయత్నిస్తారు. కానీ దాన్ని కూడా వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చారు అంటే ప్రవీణ్ గారు చేసిన కృషి వల్ల ఇక్కడ దాకా వచ్చారు. ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అభినందించాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. చంద్రశేఖర్ గారు కూడా అంతే. నేను రమ్మంటారు నర్సరావుపేట రండి, మాచల్ రండి అని. ఎక్కడికి కూడా నాకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పొద్దున్న సాయం దాకా నేను ఎక్కడికి కదిలేదు. కానీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చారంటే దాన్ని ఆశీర్వదించడానికే వచ్చారు. ఒక రోజు టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చారండి. మంచి పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారనేది ఇదే నిదర్శనం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది గ్రామాల్లో కూడా దయచేసి దీన్ని మీరు ఆదర్శంగా తీసుకుని గ్రామ స్థాయి నాయకులు కూడా దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజలతో అనుసంధానం అవ్వాలని కోరుకుంటా ఉన్నా. మీరు అందరూ చూశారు 2 నెలల క్రితం ఏమైందో. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎలా ఉంటుందనేది. అమరావతి ఇక్కడ పేరే, కానీ ఇక్కడ పేరునే అమరావతి క్యాపిటల్గా మనం ఇవ్వటం జరిగింది. 33,000 ఎకరాల దాకా రైతులు ఇచ్చారు. కొన్ని 28,000 మంది రైతులు కలిసికట్టుగా వచ్చి భూమిని దానంగా ఇచ్చారు ప్రభుత్వానికి, కట్టండి ఒక రాజధాని అని. కానీ దానికి చాలామంది అవుతుందా లేదా, గత ప్రభుత్వంలో ఇన్ని చేశారు కదా అవుతుందా లేదా అని. కానీ ప్రజలందరూ కలిసి ఉంటే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే, రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందనేది అమరావతి చట్టభద్రత రావడం మనం చూసాం. కాబట్టి ఇది ఆదర్శంగా తీసుకోండి. ఏదైతే ప్రవీణ్ గారు చేస్తూ ఉన్నారో, ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చిందో, మనందరం కలిసి ఉంటేనే, కార్యకర్తలు కలిసి ఉంటేనే, 1-2 మాట్లాడకుండా మనం చేయాల్సినవి మనం చేసుకుంటా ముందుకు వెళ్తే తప్పకుండా పార్టీ బలంగా ఉంటుంది. పార్టీని తప్పకుండా మరింతగా ప్రజల్లోకి వెళ్తుంది. అందరూ కూడా మనతో పాటు కలిసి వస్తారు. కానీ మనమే 1-2 అటు ఇటు మాట్లాడితే అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకటిగా ఉంటాం. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇది నిన్నే చూశారు మీరు అందరూ కూడా, అన్నదాత సుఖీభవ. చిలకలూరుపేటలోనే ముఖ్యమంత్రి గారు వచ్చారు, మొదటి విడత ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఉచిత బస్సు, ఎన్టీఆర్ భరోసా, దీపం, అన్నా క్యాంటీన్ ఇలా చెప్పారు. ఎలక్షన్ సమయంలో మనం సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే బాగా చేస్తామని. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే, అత్యధిక మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నామంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. అప్పుడే చెప్పారు సంక్షేమం చేస్తాను, అభివృద్ధి కూడా చేస్తానని. దాంట్లో భాగంగా సరే అందరం చూసాం, అమరావతి చూసాం, పోలవరం చూస్తూ ఉన్నాం, పనులు ఎలా జరుగుతున్నాయని. ఇక్కడికి రాష్ట్రానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉన్నాం. రోజుకి ఎవరో ఒక కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. కానీ మన నియోజకవర్గానికి మనం ఏం చేసుకున్నాం అని కూడా మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. పెదకూరపాడుకి సంబంధించి ఎలక్షన్ సమయంలో చెప్పాం ఏమనంటే, ఇంటింటికి కుళాయి నీరు ఇస్తామని చెప్పి. ఈ నియోజకవర్గానికి సంబంధించి 43 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా నీళ్లు, తాగే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. రెండవది, బెల్లంకొండ ఒక్క మండలానికే సపరేట్ చేసి, ఎందుకంటే నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది అని చెప్పి వాటర్ గ్రిడ్లో ఇంక్లూడ్ చేసి మాచర్ల, గురజాల, మల్లంకొండ కలిపి 1,200 కోట్ల రూపాయలు ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రెండవది, ఇక్కడ చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. దాదాపుగా 35 దాకా ఉన్నాయి. వాటిలో కొన్ని బాగు చేయాలి, బెటర్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా 28 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని రిపేర్స్ చేయడానికి, రెనోవేషన్ చేయడానికి పంపించడం జరిగింది. వాటిని కూడా ఈ నెక్స్ట్ పొలాలు వేసే సమయానికి, పంటలు వేసే సమయానికి వాటిని కూడా బాగు చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరొకటి అడిగింది చెరువులు బాగు చేయమని. దాంట్లో భాగంగా RRR స్కీమ్ కింద 10 చెరువులను ఐడెంటిఫై చేసి పెదకూరుపాడులోనే వాటిని బాగు చేయడానికి వాటిని కూడా పంపించడం జరిగింది. చాలామంది అడిగింది పొలాలకు వెళ్ళే డొంక రోడ్లు కావాలని. ఏ గ్రామానికి వెళ్ళినా అడుగుతూ ఉన్నారు, డొంక రోడ్లు ఏంటి, మాకు కొద్దిగా పొలాలకు వెళ్ళే కూలీలు బాగా వస్తారు, అలాగే మాకు మేము ఎవరికైనా ఇస్తే కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి. దాంట్లో భాగంగా ఈ ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలోనే
మనం 61 కిలోమీటర్ల దాకా డొంకలు బాగు చేసుకున్నాం. అదేదో గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోవాలా. నాయకులు వచ్చారు, మేము ఒక చేసాం, మీరు ఒక చేశారు, చేసుకున్నాం. మొత్తం మన పార్లమెంట్లోనే 760 కిలోమీటర్ల దాకా పొలాలకు వెళ్ళి డొంకలు బాగు చేసుకోగలిగామంటే మీ అందరు కలిసి వచ్చారు కాబట్టి. అలాగే మాదిపాడు దగ్గర ఒక బ్రిడ్జు మనం పనులు జరుగుతూ ఉన్నాయి, తొందరలోనే పూర్తి అవబోతూ ఉంది. ఆర్ఓబి కూడా అడిగారు పెద్దకూరపాడికి సంబంధించి, అది కూడా టెండర్ పూర్తయింది. ఇంకా నెల 2 నెలలు అది కూడా పనులు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వారందరూ కూడా ఎక్కువ ఆధారపడి ఉండేది రైతు పరంగా, ముఖ్యంగా ఎక్కువగా పండించే పంట మిర్చి. దానికి సంబంధించి లాస్ట్ టైం కొద్దిగా రేటు తగ్గింది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రితో కూర్చొని ఎంఎస్పి ఆ రోజు చెప్పించిన తర్వాతే మళ్ళీ గత సంవత్సరం స్థిరపడింది రేటు. ఈ సంవత్సరం మంచి రేటు వచ్చింది. ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా మీరు అందరూ కూడా చాలామంది రైతులు బాగానే సంపాదించుకున్నారు. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అడుగుతూ ఉంది, యూరియా గురించి కొద్దిగా సందేహాలు వెల్లబరుస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి గురించి ఆలోచించమాకండి. కావాల్సినంత యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది, జిల్లాలో అందుబాటులో ఉంది. కావాల్సినంత యూరియా అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అనవసరంగా ఎక్కువసేపు లైన్లో నుంచొని ఎక్కువసేపు నుంచోడానికి ప్రయత్నించాల్సిన, మీ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఓన్లీ కేవలం చెప్పేది ఏమిటి అంటే అవసరానికి మించి యూరియా మాత్రం వాడద్దు అనేది మాత్రమే కోరుతా ఉన్నాం. ఎక్కడా డోకా లేదు యూరియాకి సంబంధించి, దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరొకటి, ఇక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆయనకి సంబంధించిందే జూలై 1 నుంచి కూడా జీరామ్జీ స్కీము ఏదైతే నరేగా ఉందో దాన్ని మార్చి జీరామ్జీ స్కీమ్ కింద తీసుకొస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అత్యధికంగా ఉత్తరప్రదేశ్కి వచ్చింది అనుకుంటా 7,000 8,000. దాని తర్వాత అత్యధికంగా ఈ రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేసింది. దానికి ముఖ్యమైన కారకులు ఇద్దరు. ఒకరు ముఖ్యమంత్రి గారు అయితే, రెండో వారు చంద్రశేఖర్ గారు. ఆయన పట్టుబడి మరి ఈ రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు రావాలి, ఎందుకంటే ఇక్కడ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎక్కువ శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని నాయకులుగా మీరు రేపటి నుంచి కార్యక్రమం ఉంది కాబట్టి ఇంటి